డైటింగ్ ఎక్కువ చేస్తే సెక్స్లో ఏమైనా తగ్గుతుందా? ఈ రోజుల్లో అమ్మాయిలు చాలామంది డైటింగ్ చేస్తున్నారు. పెళ్ళైన ఆడవాళ్ళు కూడా స్లిమ్గా ఉండాలనే డైటింగ్ చేస్తున్నారు. దానివల్ల సెక్స్ జీవితం మీద, ఆరోగ్యం మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? డైటింగ్ ఎక్కువ చేయడం వల్ల మాత్రం మన బరువు తగ్గొచ్చు, కానీ ఆరోగ్యం విషయంలో వాళ్ళకి కొంత నీరసం ఏర్పడుతుంది. మరి కొంతమంది చాలా ఇంటెన్సివ్ డైటింగ్ చేస్తారు, బాగా తిండి తగ్గించేస్తారు. తగ్గించేసి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ఒక డైటిషియన్ యొక్క సలహా ద్వారా వాళ్ళు చెప్పినట్లు ఆ క్యాలరీస్ తీసుకున్నట్లయితే, డైటిషియన్ మీకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు ఇస్తే ఆ ప్రిస్క్రిప్షన్లో మీకు బాడీకి కావాల్సిన అన్ని పౌష్టిక పదార్థాలన్నీ ఉంటాయి. అలా కూడా కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చిన అన్నీ మానేస్తారు. మానేసి ఏమవుతుంది, మన బాడీకి, మన శరీరానికి అందవలసిన పౌష్టిక పదార్థాలు అందవు, పోషక పదార్థాలు అందపోయినట్లయితే ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఒకటి, ఇమ్యూనిటీకి అన్ని రకాల పదార్థాలు తీసుకుంటేనే, ఆహారంలో అన్ని రకాలు తీసుకుంటేనే ఇమ్యూనిటీ ఉంటుంది. లేదా ఇమ్యూనిటీ దెబ్బతింటుంది, లేనిపోయిన అనర్థాలు కలుగుతాయి. అంటే ఎప్పుడైనా సరే డైటింగ్ చేయాలంటే డైటిషియన్ యొక్క సలహా మేరకు డైట్ చేయడం కరెక్ట్ పద్ధతి. అంతేగాని అన్నం మానేసేసి లేదు ఇవన్నీ మానేసేసి బరువు త్వరగా చేస్తారు. కానీ బరువు త్వరగా తగ్గిపోవాలి చేయడం, అసలు బరువు త్వరగా తగ్గడం కరెక్ట్ కాదండి. అసలు నెలకి 2 కేజీలు చొప్పున అలా నిదానంగా తగ్గుతూ వస్తేనే అది మెయింటైన్ అవుతుంది చక్కగా. అంతేగా నెలకు 5 కేజీలు తగ్గిపోవచ్చు, 10 కేజీలు తగ్గించేస్తాం అని చెప్పేసి అలా తగ్గిపోవాలని చెప్పి చేస్తే మాత్రం తప్పకుండా అన్ని రకాలుగా కూడా దెబ్బ కొడుతుంది, అనారోగ్యం చాలా దెబ్బతింది. అంచేత డైట్లో ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి. డైట్ చేస్తే డైటింగ్ సరిపోతుంది, ఎక్సర్సైజ్ చేయాలి, విశ్రాంతి తీసుకోవాలి. ఆ డైట్తో పాటు పక్కన మనకు కావాల్సిన మల్టీవిటమిన్స్ తీసుకోవాలి, యాంటీ ఆక్సిడెంట్ తీసుకోవాలి, అన్ని రకాల మనం దాన్ని సప్లిమెంట్ చేసుకోవాలి కూడా. అందుకే డైట్ చేసాను అన్నీ మానుకోవడం కాదు, రెండో పక్క తీసుకొస్తే జాగ్రత్తలు కూడా తీసుకుంటే అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. లేకపోతే ఆరోగ్యం సెక్స్ విషయంలో కూడా మరి బలహీనత ఏర్పడుతుంది. సరిగ్గా మీరు జాగ్రత్తలు తీసుకోపోయినట్టు సెక్స్ బలహీనత వస్తుంది. అలాగే గర్భధారణ విషయంలో కూడా ఎక్కువ డైటింగ్ చేసినట్టయితే వాడికి మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి, అన్నం విడుదల దెబ్బతి సరిగా ఉండదు. ఒక్కోసారి ఏమో అన్నం విడుదల ఉండదు, ఒక్కోసారి అన్నం విడుదల ఎక్కువ అవుతుంది కూడా. మీరు తిండి మానేస్తే దాంట్లో ఒక ఎక్కువగా నెలకు 1-2-3 అండాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది ఆడవాళ్ళలో. అంటే అప్పుడు కావాలి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ఇవన్నీ ఉంటాయి. అంచేత డైటింగ్ అనేది పద్ధతి ప్రకారం చేయాలి. దానికి తగిన పక్కన ఆహారం మాన 2 పక్కలు తీసుకొస్తే మల్టీవిటమిన్స్ తీసుకోవాలి, యాంటీ ఆక్సిడెంట్ తీసుకోవాలి, అన్ని చూసుకోవాలి. లేకపోతే ఎనీమియా ఏర్పడుతుంది, రక్తహీనత ఏర్పడుతుంది, ప్రోటీన్ డిఫిషియన్సీ ఏర్పడుతుంది. ఇవన్నీ చేయాలి. అంటే డైట్ అనేది ఇష్టం చేయడం కాదు, ఆరోగ్యం మీద, సెక్స్ మీద కూడా తప్పకుండా తేడా. అంటే సరిగ్గా చేయకపోతే, పద్ధతితో చేయకపోతే మాత్రం సెక్స్ కూడా డౌన్ అవుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.